మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసిన జీవన్ రెడ్డి తన తదుపరి కార్యాచరణకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే నెల 10న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అందుకోసం సభ కోసం 15 ఎకరాల స్థలం కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రూరల్ మండలంలోని లక్ష్మీపూర్లో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఈ సభా స్థలాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు స్వయంగా వచ్చి పరిశీలించబోతున్నట్టుగా సమాచారం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి తన తదుపరి కార్యాచరణకు సిద్ధమైనట్లుగా సమాచారం. అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వచ్చే నెల 10వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే అందుకోసం సభ కోసం 15 ఎకరాల స్థలాన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. రూరల్ మండలంలోని లక్ష్మీపూర్లో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఈ సభా స్థలాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు స్వయంగా వచ్చి పరిశీలించబోతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎస్ మాధవి, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత ఇక అతని అడుగులు మాత్రం బీఆర్ఎస్లో పడనున్న అనేది మాత్రం చర్చ జోరందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో దీనికి ఊతం ఇచ్చే విధంగానే జీవన్ రెడ్డి ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను 2-3 రోజుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వీరు పరిశీలించబోతున్నారు. 2-3 రోజుల్లోనే జీవన్ రెడ్డితో కూడా కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన బలమేందో నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా జీవన్ రెడ్డి చేయబోతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4 దశాబ్దాల పాటు జర్నీ చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీకి తను ఏంటో నిరూపించుకోవాలని చెప్పి ఒక కసితో జీవన్ రెడ్డి ఉన్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే తను ఇంతకాలం పార్టీలో పనిచేశాను, తనకు సరైన గౌరవం దక్కలేదని చెప్పి కారణంతో జీవన్ రెడ్డి బయటికి రావడం జరిగింది. బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీడినటువంటి జీవన్ రెడ్డి ఆ పార్టీపైనే బీఆర్ఎస్ పార్టీలో చేరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఆ పార్టీ ఓటమికి పనిచేయడం జీవన్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఒక లక్ష్యంగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నట్లుగానే మనకు సమాచారం అందుతుంది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, ఆ 2 పార్టీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. అయితే బీఆర్ఎస్లో చేరడమే ఉత్తమం అని చెప్పి జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగానే తెలుస్తుంది. అతని అనుచర వర్గం కూడా మెజార్టీ అనుచరులంతా కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్లోకి వెళ్ళడం ద్వారానే రేపు రాబోయే ఎన్నికల్లో కొంత సత్తా చాటుకునే అవకాశం ఉంది, ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయని చెప్పి అంచనాలు వేస్తున్నాయి. చాలామంది కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళాలని చెప్పి జీవన్ రెడ్డికి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కొంతమంది అయితే నేరుగా వెళ్ళి జీవన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్లోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. భారీ బహిరంగ సభ భారీ జన సమీకరణ చేసి జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి ఇంకా కూడా తన ఏదైతే పేరుందో అది పేరు తగ్గలేదు, ఇంకా కూడా జీవన్ రెడ్డి చరిష్మా ఉందని చెప్పి నిరూపించుకునేటువంటి ఒక ప్రయత్నం మాత్రం ఆయన చేస్తున్నారని చెప్పి భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీపూర్ వేదికగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇక ఆ సభకు కేవలం హరీష్ రావు, కేటీఆర్ వస్తారా, లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ వస్తారనేది మాత్రం ఇంకా కొంత సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. జగిత్యాల జిల్లాలో కనీవినీ రీతిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కూడా ఇటు రాబోయే ఎన్నికలు కావచ్చు, ఇటు క్యాడర్ను కూడా కొంత యాక్టివ్ చేసినట్లు ఉంటుంది. అదేవిధంగా జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత వస్తే కొంత పార్టీకి బలం పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీలో ఇప్పటికీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఏప్రిల్ 10న ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నారు తెలుస్తుంది. దీంతో దాదాపు 15 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 2-3 రోజుల్లోనే కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా వచ్చి సభా స్థలాన్ని పరిశీలిస్తారు. దీంతో పాటు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతున్నాయో చొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొరుట్ల, జగిత్యాల ఈ ప్రాంతాల నుంచి ప్రస్తుతం అయితే భారీ జన సమీకరణ చేయాలి. బీఆర్ఎస్ మరొకసారి తన బలనిరూపణ చేసుకోవడంతో పాటు బలమైన నాయకుడిని పార్టీలోకి ఆహ్వానించాలి.
ప్రారంభించడం ద్వారా మరింత బలం పెంచుకోవచ్చు. ఇది ఈ వేదికను బీఆర్ఎస్ ఉపయోగించుకోవాలని చూస్తుంది కాబట్టి జీవన్ రెడ్డి కూడా ఇదే వేదికను కూడా ఉపయోగించుకోవాలని చూస్తారు. మొత్తానికైతే ఏప్రిల్ 10న జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. మాధవి.